ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ప్రభు మీ జీవితాల్లో ఈ క్రిస్మస్ సమయంలో ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు దయచేయునుగాక. మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి. బలమైన మీ కార్యములు జరిగించండి నాయన. క్రిస్మస్ వేడుకల సమయంలో అందరి కుటుంబాలు ఆనందించాలా, సంతోషించాలా. ప్రతి కీళ్ళ నుంచి తప్పించండి. ప్రతి సమస్య యేసుక్రీస్తు నామములో తప్పించబడునుగాక. బలమైన కార్యాలు చేయండి. ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నా జీవితంలో, మా జీవితంలో ప్రభా ఎన్నో మేలు చేశారు. ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలయ్యా. వాటంతరికై స్తోత్రం. ప్రత్యేకంగా నాయన 23ని క్షేమముగా ఉన్నందుకు స్తోత్రాలు. మా ప్రియులు, ఈ పరిచయను ప్రేమిస్తున్న వారు, సహకరిస్తున్న వారు, వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి. అలాగే నాయన రానున్న సంవత్సరంలో బలమైన కార్యాలు వారి జీవితంలో, నా జీవితంలో జరుగునట్లుగా సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రోగులైన మిమ్మును ప్రభు చక్కటి ఆరోగ్యాన్ని కలగచేసి విజయవంతంగా 24లోకి నడిపించునుగాక. ఈ సంవత్సరం అంతా మరి ఈ పరిచయను ప్రేమిస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ, చేయూతనిస్తున్న మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాను. అలాగే మీ ఆరోగ్యాల కొరకు, మీ బిడ్డలకు స్టడీస్ కొరకు, మీ జాబ్స్ కొరకు, మీరు చేస్తున్న పొలమే కానీ, ఉద్యోగమే కానీ, అది ఎటువంటిదైనా వ్యాపారమే కానీ, అందరిలో కూడా ప్రభు సన్నిధి తోడు నిత్యం ఉండాలని ప్రార్థిస్తున్నా. మరి ఈ చక్కని సమయంలో, ఈ క్రిస్మస్ ఈ నెలంతా కూడా అందరం కూడా ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. మరి అడ్వాన్స్గా మీకు హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. ప్రభు మీ జీవితాల్లో మంచి కార్యాలు చేయనుగాక. మంచిది. నా వాక్య సందేశంలోకి నేను వెళ్తున్నానండి. కోల్పోయిన జీవాన్ని ఇచ్చుటకు ప్రభు ప్రత్యక్షమాయను. క్రిస్మస్ అనగా అనేక సందేశాలు అనేకులు చెబుతున్నారు పిల్లరా. మరి నాకు వాక్య సందేశం ఏంటంటే, మానవుడు దేన్నైతే కోల్పోయాడు, కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి ప్రత్యక్షపరచుటకు, తిరిగి ఇచ్చుటకు, కోల్పోయిన జీవాన్ని ఇచ్చుటకు దేవుడు ప్రత్యక్షమాయను. ఇది 1 యోహాను 1:2 కనుక చూసినట్లయితే, మరి దేన్ని తాకితమో, దేన్ని చూచితమో ఆ జీవము ప్రత్యక్షమాయను అని ఇక్కడ వ్రాయబడ్డట్టుగా మనం చూస్తాం. నిజమే ప్రియులారా, దేవుని యొక్క జీవము ప్రత్యక్షమవుట, మేనిఫెస్టెడ్ ద లైఫ్ ఆఫ్ జీసస్, లేకపోతే దేవుని యొక్క జీవము ప్రత్యక్షమవుట, శరీరముగా ప్రత్యక్షమవుట. మీరు కనుక కొంచెం ఆలోచించినట్లయితే, మరి దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టిలో ప్రధానంగా తన స్వరూపమందు, తన పోలిక చొప్పున నరుల్ని చేశాడు. ఆదాము యొక్క ప్రక్కటి ఎముకలోంచి అవ్వను చేసి ఒక చక్కని తోట వేసి, ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని నేల నుండి మొలిపించినట్టుగా చూస్తున్నాం. అయితే ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, ఈ తోటను సేద్యం చేయాలా, నేను కాయాలా,
దాన్ని సేద్యము చేయాలా? అయితే ఇందులో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినవద్దు, తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. మరి సర్పము అందులో జంతువులలో భూజంతువులలో చాలా యుక్తి కలిగింది. మరి సర్పం వచ్చేది నిజమా? మీరు తింటే చావనే చావరు అంటే దేవుడు ఏదైతే తినకూడదన్నాడో దాన్ని నెమ్మదిగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. మీరు తిను దినమున దేవతల వలె ఉంటారు, మీ కళ్ళు తెరవబడతాయి. మీరు తిన్నప్పుడు మీ కళ్ళు తెరవబడటమే కాదు, మరి ఇక్కడ ఏమంటున్నాడంటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారని చెప్పినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మీరు చావనే చావరు. మరి దేవుడు ఏం సెలవిచ్చాడంటే తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు. ఆ పండంట అందులో ఉన్న మంచి చెడ్డల వృక్ష ఫలము చూడ్డానికి రమ్యంగాను చాలా ఆకర్షణీయంగా ఉందంట. ఎప్పుడైతే ఈ పండుని చూసిందో హవ్వ వాటిని కోసుకొని తిని తన భర్త లేదా ఆదాముకి ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఆ తర్వాత ఆదాము తిన్న తర్వాత చల్లని పూట దేవుడు మరలా ఆదామా నువ్వు ఎక్కడ అని పిలిచినట్లుగా చూస్తున్నాం. మరి దిగంబరులైపోయి నిజంగా కళ్ళు తెరవబడ్డాయి, దిగంబరులైపోయారు. చెట్ల చాటున దాక్కున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. వారందరూ దాక్కున్నారు అనగా యాడమ్ అండ్ ఈవ్. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మరి నేను తినకూడదన్న పండు తిన్నావా? ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా చేసావు? నీ భార్య మాట విని నేను తినకూడదు అన్న పండును తిన్నావా అని చెప్పినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ ఆకులు అవన్నీ కూడా చుట్టుకొని దేవునికి దూరంగా భయపడి దాక్కున్నట్లుగా వాక్యంలో రాయబడింది. అంటే ఎప్పుడైతే పాపము చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో, దేవునికి అవిధేయులయ్యారు, ఏదైతే తినకూడదు, ముట్టకూడదు కాదు, తినకూడదని ఏదైతే చెప్పారో ప్రభు చెప్పాడు, దాన్ని ఎప్పుడైతే చేశారో నిజమే దేవుని ప్రభు చెప్పినట్టుగా తినుదినమున నిత్యముగా చచ్చెదరు. దట్ మీనింగ్ దేవుని యొక్క జీవాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నాం. మరి దేవుని జీవం కోల్పోతే మరణం, దేవుని జీవాన్ని కోల్పోతే నిత్య మరణం, నిత్య నాశనం. మరి ఇటువంటి నిత్య నాశనములు, నిత్య మరణములు వెళ్ళిపోయిన మానవుని తిరిగి కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి ఇచ్చుటయే క్రిస్మస్. అవును ప్రియులారా, క్రిస్మస్ మీద అనేకమైన చక్కటి వర్తమానాలు అందిస్తున్నాం. అందులో ఒక మంచి భాగాన్ని మీకు తెలియజేయాలని కోరుకుంటున్నా. జీవము ప్రత్యక్షమాయను, లైఫ్ మేనిఫెస్టెడ్. అంటే సమీపింపరాని ఆ తేజస్సులో ఉన్న దేవుడు, ఎక్కడో ఉన్న చూడలేనటువంటి దేవుడు శరీరుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. చూడలేనటువంటి ఆ దేవుడు శరీరముగా వస్తున్నాడు, పాప శరీరాకారంతో వస్తున్నాడు. అందుకే కుమారుల్లో జీవం ఉంది. కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడట. ఆయనలో నిత్య జీవం ఉంది. మరి ఎప్పుడైతే ఈ జీవాన్ని మనం కనుగొంటామో, ఈ జీవాన్ని అంగీకరిస్తామో, మరి యేసు ప్రభుని, దట్ మీనింగ్ అంటే యేసు ప్రభుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో జీవాన్ని కలిగి ఉంటాం. వితౌట్ క్రైస్ట్, క్రీస్తు లేకుండా జీవాన్ని పొందలేము. అంటే మన ఆత్మలోకి, అంటే అవ్వ చేసిన పాపాన్ని బట్టి లోకమంతటి మీదకి అవ్వ లేదా ఆదాము కలిసి చేసిన పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి మానవ లోకానికి అంతటి కూడా మరణము సంప్రాప్తమాయను. మరణం వచ్చేసింది, జీవము తొలగిపోయింది. ఏ జీవమైతే కోల్పోయిండో మానవుడు, ఈ జీవము ద్వారా
దేవునికి దూరమైపోయాడు, కోల్పోయి ఆ కోల్పోయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి మరలా తిరిగి యేసు ప్రభు ఈ భూమి మీద ప్రత్యక్షమవటం మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వారి జీవితంలో జీవాన్ని, నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. యేసు ప్రభువుని అంగీకరించకపోతే ఆత్మ మరణిస్తుంది, ఆత్మ మరణములోనే ఉంటుంది. అంటే ప్రభుని అంగీకరించగానే లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లైఫ్ చూస్తున్న మీ జీవితంలో క్రిస్మస్ అనగా నిజమే సంబరపడతాము, ఆర్భటిస్తాము, వస్త్రాలు వేసుకుంటాము, రకరకాల సంతోష సమాధానాన్ని కలిగి ఉంటాము. కానీ నిజమైన లేదా క్రిస్మస్ అనగా ఫుల్ మీనింగ్ ఏంటంటే, ఏది మానవుడు కోల్పోయాడో దాన్ని తిరిగి ఆ జీవాన్ని అందించడానికి, ఇవ్వడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకే బైబిల్ అంటుంది, ఆయనే మార్గము, సత్యము, జీవం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా కనబడతాయి. ఆయనలో ఏముందంటే జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగంట. అయితే ఈ ప్రభుని నువ్వు అంగీకరించకపోతే, యేసు ప్రభును కోరకపోతే ఈ జీవాన్ని మనం పొందలేం. అంటే మానవునికి అవ్వ చేసిన అపరాధమును బట్టి, ఆదాము చేసిన అపరాధమును బట్టి సర్వలోకానికి మరణము సంప్రాప్తమాయెను. జీవాన్ని కోల్పోయారు, శాశ్వత జీవాన్ని కూడా కోల్పోయారు. అంటే శాశ్వత జీవాన్ని కలిగి ఉండాలనే ఇక్కడ ఏం చేశారంటే, మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము ఉన్నది, అలాగే జీవవృక్ష ఫలం కూడా ఉన్నది. మరి జీవవృక్ష ఫలాన్ని తీసుకోకుండా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఎప్పుడైతే తిన్నారో, నిజమే అదే దినం అనగా ద మీనింగ్ ఆత్మలో, శరీరములో కాదు, ఆత్మలో ముందు మరణించారు. ఆ తర్వాత శరీరకంగా కూడా మరణం అనేది కలిగింది. మరణము మనిషిని దేవుని నుంచి దూరము చేస్తుంది. జీవాన్ని కోల్పోయారు. ఇప్పుడు కోల్పోయిన ఈ జీవాన్ని తిరిగి తీసుకురావడానికే ఆయన శరీరుడుగా ప్రత్యక్షమవుతున్నాడు. నీ పాపాలు తీసివేటకు, లోకమంతటి కూడా రక్షించుటకు, నీ మరణాన్ని తీసివేటకు, నీ ఆత్మలో వెలుగునిచ్చుటకు ఆయన దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. మరి ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో శాశ్వత జీవాన్ని కలిగి ఉంటారు. అందుకే ఆయనలో జీవము, శాశ్వత జీవం ఉంది. కీర్తనలో 133:3 చూస్తే, అది సామెతల గ్రంథం 8:35 కనుక చూస్తే, నన్ను కనుగొనవాడు జీవము కనుగొను, నన్ను కనుగొనని వాడికి మరణాన్ని స్నేహిస్తారంట. యేసు ప్రభుని నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో, యేసు ప్రభుని కనుగొంటావో జీవాన్ని కనుగొంటావు, జీవాన్ని కలిగి ఉంటావు, నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. మరణము తొలగిపోతుంది, శాపము, మరణము, పాపము. అంటే మన జీవితంలో ఏదైతే అవ్వ అవిధేయత ద్వారా ఆజ్ఞను అతిక్రమించిందో, తద్వారా మానవ లోకానంతటికి కూడా పాపం వచ్చేసింది, శాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది. ఇప్పుడు తిరిగి ఒక్కరి అవిధేయత, ఒక్క అవ్వ చేసిన అవిధేయత ద్వారా లోకమంతటి మీదికి ఎలాగా పాపం వచ్చేసిందో, ఒక స్త్రీ మరలా మరియా కన్యక గర్భవతి కుమారుని కనును, ఆ స్త్రీ ఎప్పుడైతే విధేయత చూపించిందో ఆ జీవానికి, లోకమంతటి కూడా జీవము సంప్రాప్తమాయెను. ఈ లైవ్ చూస్తున్న నీ జీవితంలో యేసు ప్రభుని అంగీకరించకుండా, యేసు ప్రభు లేకుండా జీవము లేదు ప్రియులారా. కనుక ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఇలాంటి క్రిస్మస్లు అనేకం జరుగుతాయి, అనేకం వెళ్తాయి. కానీ ఆ ప్రభు యొక్క జీవాన్ని మనం కలిగి ఉన్నామా? యేసు ప్రభు నువ్వు అంగీకరించావా? యేసు ప్రభు యొక్క జీవం నీలో ఉందా? అందుకే చూడండి,
జ్ఞానులు వెతుకుతున్నప్పుడు ఒక నక్షత్రాన్ని చూశారు. ఒక డిఫరెంట్, చాలా నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఒక నక్షత్రం వారికి వ్యత్యాసంగా కనబడ్డది. అనేక నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాన్ని బట్టి ఏమన్నంటే, క్రీస్తు అంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా మరి వెతుకుతున్నారు. అప్పుడు వెళ్ళి హేరోదు దగ్గర అడిగారు. అడిగిన తర్వాత, యూదా దేశ బెత్లెహేమ, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి నీలోండే వచ్చును. ఈ విషయాన్ని తెలుసుకొని వెళ్తున్నప్పుడు వారి ముందర నక్షత్రం నడిచిందంట. మరి కనబడిన నక్షత్రం, ముందున నడుస్తున్న నక్షత్రం చూచి వారు అత్యానంద భరితులయ్యారు, కానీ దానికి సాగిలపడి దాన్ని పూజించలేదు, దాన్ని ఆరాధించలేదు. ఎందుకంటే వారికి తెలుసు, దీనిలో జీవము లేదు. దేంట్లో జీవముంది? సృష్టికర్తలో జీవముంది, సృష్టిలో జీవము లేదు. సృష్టిని సృష్టించిన ఆ క్రీస్తు భూమి మీదకి వచ్చిన దాన్ని బట్టి ఆ జీవము ప్రత్యక్షమైన ఆ జీవాన్ని చూసి నక్షత్రాన్ని బట్టి ఆనందభరితులయ్యారు, అంతే. కానీ ఎప్పుడైతే జీవము ప్రత్యక్షమవుట వారు కన్నులారా చూశారో, ఆ జీవానికి అనగా యేసు ప్రభుకి సాగిలపడ్డారు. సాంబ్రాణి, బంగారమును, మూలమును ఆయనకు సమర్పించినట్లుగా వాక్యములో చూస్తున్నాం. అవును ప్రియులారా, ఒకవేళ నిజంగా ఒక నక్షత్రం నడిపించింది మనకే కనుక, ఒక లైట్, చిన్న లైట్ ముందు వెళ్తే ఇదే దేవుడు అంట, ఇదే నాకు దేవుడు అంట. కానీ జ్ఞానం ఏంటంటే, నిజంగా వాళ్ళ జ్ఞానులే. జ్ఞానులు జీవాన్ని కనుగొంటారు. మరి ఆ జీవము ప్రత్యక్షమైన, ఆ ప్రత్యక్షపరిచిన ఆ జీవాన్ని వారు కనుగొన్నారు. ఎక్కడ దాకైతే వెళ్ళాలో కరెక్ట్గా యేసు ప్రభు క్రీస్తు ఎక్కడ పుట్టినో, ఎక్కడ ఉన్నాడో ఆ ఇంటి మీదకి వెళ్ళి నిలిచిందంట, జీవము దగ్గర నిలిచిందంట. జీవాన్ని చూచి నక్షత్రాన్ని బట్టి అత్యానంద భరితులయ్యారు. జీవమైన యేసయ్యను చూసి ఎంతో సంతోషించారు, సాగిలపడ్డారు, పూజించారు. వారు కలిగిన దాన్ని సమర్పించినట్లుగా చూస్తున్నాం. మరి ఈ జీవం నీలో ఉందా? ఈ జీవం నీలో ప్రత్యక్షపరచబడ్డదా? ఈ జీవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? వితౌట్ జీసస్ అనగా యేసు ప్రభు జీవము లేకుండా ఆ జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను. అనగా చీకటి తొలగిపోతుంది, పాపం వెళ్ళిపోతుంది, మరణం వెళ్ళిపోతుంది. నీలో మరణము, పాపము, చీకటి తొలగిపోవాలంటే దేవునికి జీవం నీలోకి రావాలా. యేసు ప్రభువును ఎప్పుడైతే అంగీకరిస్తావో, దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఇక్కడ పశువుల తొట్లో పుట్టాడు మాట్లాడతాం, అది కాదండి. మన జీవితంలో ఉండాలా, మన హృదయాలలో ఉండాలా, నీ జీవితంలో ఉండాలా. ఇప్పుడు నిజంగా నువ్వు అనుదినం ఆనందించగలవు, సంతోషించగలవు. అందుకే దావీదు పట్టణమందు, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మరి ఆ జీవం మన పాపాలన్నీ క్షమిస్తుంది. ఈ జీవం మనకు వెలుగై ఉంది ప్రియులరా. ఈ జీవం మన ఆత్మ దేహాలకు ఆరోగ్యం, నిత్య జీవములోకి నడిపిస్తాడు. ఆ జీవమే మనలో లేకుంటే అక్కడ ఏమున్నట్టంటే మరణమే. మరి అక్కడ జీవము లేనట్టే. అంటే కుమారుని అంగీకరించువాడు ఏమి కలిగి ఉంటాడంటే మరణాన్ని దాటుతాడు. మరణములో నుండి, నిత్య నాశనము నుండి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందుకే జక్కయ్య జీవాన్ని కనుగొన్నాడు. యేసు ప్రభు ఒక దినాన ఎదుకోకుండా వస్తా ఉంటే యేసు ఎవరో చూడగోరెను, జీవాన్ని చూడగోరెను. ఆయనే జీవం. ప్రభు అక్కడికి రాగానే అంటున్నాడు కదా, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆ ప్రత్యక్షమైన ఆ జీవాన్ని కన్నులారా చూస్తున్నాడు. సుమ్యూన్ అలాగే శరీరముగా వచ్చిన ఆ జీవాన్ని, ఆ లోకరక్షకుని కన్నులతో చూస్తున్నారు. అంటే ఇంతకుముందు చూసారా? ఎవరు చూడలేదు. దేవుణ్ణి ఎవరు చూడలేదు. చూచారు, మళ్ళా
చూడలేదు, మళ్ళా శరీరముగా చూడలేదు. మరి ఇప్పుడు ఏమవుతుందంటే శరీరముగా, అంటే శరీరముతో మనము చేసిన ఈ పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, ఈ మరణాన్ని, అంటే ఆదాము చేసిన పాపం ద్వారా లోకమంతటి మీదకి మరణం వచ్చింది. మరణం సంప్రాప్తమాయను. ఈ మరణాన్ని తీసివేసి గాడ్స్ ఒక లైఫ్ మనకివ్వడానికి యేసు ప్రభు వచ్చినట్లుగా చూస్తున్నాం. యేసు లేకుండా జీవము లేదు. క్రిస్మస్ అనగా, అంటే క్రిస్మస్ అంటే నీలో ఆ జీవం ప్రత్యక్షమవ్వాలా, ఆ క్రీస్తుని కలిగి ఉండాలా, మరణము తొలగిపోవాలా. అంటే మానవుడు ఎందులో ఉన్నాడంటే యేసు వచ్చేదాకా మానవుడు మరణములోనే ఉన్నాడు. తాత్కాలిక బలులు అర్పించబడ్డాయి, కరెక్టే. ఆ రక్తము ద్వారా ఏమైందంటే తాత్కాలికమే, కప్పబడ్డాయి అంతే. కానీ యేసు క్రీస్తు రావటము ద్వారా పూర్తిగా పాపములు, శాపము, మరి సమస్తము, మరణము తొలగిపోట మనము చూస్తున్నాం ఈ లైవ్ ద్వారా. అవును, క్రిస్మస్ అంటే జీవము, లైఫ్ మేనిఫెస్టెడ్. అవును, యేసు శరీరముగా వచ్చాడు, జీవం ప్రత్యక్షమైన. ఈ ప్రత్యక్షమైన జీవాన్ని చూడడానికి చక్కగా ఆ చెట్టు కింద, చెట్టు మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రవంటుడు జీవమైన యేసే వచ్చి త్వరగా దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇంటికి వెలుగు వచ్చి ఉన్నది. నశించిందాన్ని వెదకి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చెను. అంటే నశించిపోయాడు మానవుడు, మరణములో ఉన్నాడు, పాపములో ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అవ్వ, ఆదాము ఏదైతే చేయకూడని పండు, అంటే తినకూడని పండు ఏదైతే తిన్నారో అక్కడి నుంచి మొదలైంది. అదే చోట మంచి చెడ్డల వృక్షఫలం ఉంది. అదే తోటలో జీవవృక్ష ఫలం కూడా ఉంది. దీన్ని తినలే కానీ మరణకరమైన ఏది తినకూడదని తిన్నారో తినుదినమున వారు ఏమైపోయారంటే నిశ్చయముగా మరణించినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు మరణములో ఉన్న మానవుడికి జీవం కావాలా? అది ఎలాగంటే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే. ఈ లైఫ్ ద్వారా మీ జీవితంలో అవును అప్రత్యక్షమైన ఆ జీవాన్ని కనుగొన్నావా? ఆ జీవాన్ని చూసావా? మరి ఎప్పుడైతే జ్ఞానులు చూశారో, చూచి అత్యానందభరితులారు. నక్షత్రాన్ని చూసి నక్షత్రానికి సాగిలపడి, ఎందుకు వారికి తెలుసు, వారికి అర్థమైపోయింది. దేర్ ఇస్ నో లైఫ్ ఇన్ ద స్టార్. ఆ స్టార్లో జీవం లేదు, కానీ స్టార్ని సృజించిన ఆ క్రీస్తులో జీవం ఉందని మరి ఏం చేస్తారంటే ఆయనకు సాగిలపడి బంగారము, సాంబ్రాణి, బోలము సమర్పించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రత్యక్షమైన జీవాన్ని చూస్తున్నారు, ప్రత్యక్షమైన జీవము దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆయనను కనుగొన్నారు. నన్ను కనుగొనువాడు జీవము కనుగొను, నన్ను కనుగొనని వాడు మరణము స్నేహితునంట. మరి తిరిగి ప్రభు ఏమంటున్నా అంటే హేరోదు దగ్గరికి వెళ్ళవద్దు. ఎవరు హేరోదు దగ్గర నుంచి వస్తున్నారు? హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, వేరొక మార్గమున వెళ్ళి మరణము నుంచి తప్పించబడుతున్నారు. ఎవరైతే జీవాన్ని కనుగొంటారో వాళ్ళే రియల్ విజ్డమ్ పర్సన్. నిజమైన జ్ఞానులు వాళ్ళే అండి. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు నిజంగా జ్ఞానులే వాళ్ళు. ఎందుకంటే జీవం ప్రత్యక్షమైన క్రీస్తుని, ఆ జీవాన్ని వారు కనుగొన్నారు. మొదటగా తప్పు డైరెక్షన్లో వెళ్ళినా ఆ తర్వాత క్రీస్తు వైపుకు వెళ్ళి సాగిలపడ్డారు, జీవాన్ని కనుగొన్నారు. హేరోదు కనుగొనలే. హేరోదు మరి ఒక విధంగా కలవరపడుతున్నాడు. యేసు పుట్టెను అంటే కలవరపడుతున్నాడు, భయపడుతున్నాడు. అవును పిల్లరా, అపవాదిగాడు లేదా సాతాను మరి సంబంధులకు భయమే, కలవరమే. కానీ లోకానికి ఎవరు అంగీకరిస్తారో వారందరికీ సంతోషమే. ఈ జీవాన్ని బట్టి ఆనందించాలా, జీవాన్ని బట్టి సంతోషించాలా. ఎప్పుడైతే ప్రభుని అంగీకరిస్తామో జీవాన్ని కలిగి ఉంటాం, నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. కుమారులో జీవం ఉంది, శాశ్వత జీవం ఉందంట. ఎందరు కుమారుని అంగీకరించరు అనగా యేసు ప్రభువుని అంగీకరిస్తారో వారందరూ నిత్య జీవాన్ని కలిగి ఉంటారంట. ఎక్కడో కాదు నిత్య జీవం, ఇక్కడే స్పిరిట్లో మనం కలిగి ఉంటాము. దినాన కళ్ళు మూసుకుని
ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ ఎటర్నిటీకి నిత్యత్వానికి వెళ్ళిపోతాము. అది ఇవ్వడానికి అనగా దాని అర్థం ఏంటంటే ఈ జీవానికి ఇవ్వడానికి క్రిస్మస్ అనగా జీవము ప్రత్యక్షమవుట, లైఫ్ మేనిఫెస్టెడ్, జీవం ప్రత్యక్షమాయను. గొల్లలు ఆ జీవాన్ని చూచి లోకానికి ప్రకటించారు. వీరు చూచి, జ్ఞానులు చూచి సాగిలపడ్డారు. అదే గనుక బైబిల్ గనుక మీరు చూసినట్లయితే మరియ దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలనికి శుభము, ప్రభు నీకు తోడైనాడు అనగా శుభవచనం ఏంటో అని ఆలోచించుండగా, యేసు సర్వోన్నతునికి, పరిశుద్ధ దేవుని కుమారునికి నువ్వు జన్మనిస్తావు అన్న సర్వోన్నతుడై యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలునని చెప్పినప్పుడు నాకేలా సంభవిస్తుంది? నేను పురుషుని ఎరగని దాననే ప్రదానము చేయబడ్డది కన్యక. అందుకే అంటున్నాడు ఒక సూచన, యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక సూచన, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఒక సూచన చెప్పినట్టుగా చూస్తున్నా. నిజమే, ఈ స్త్రీ అంగీకరిస్తుంది. మరి ఆనాడు మరి ఇశ్రాయేళ్ల కాలంలో ఎవరైనా ఏ స్త్రీ అయినా వివాహం కాకుండా గర్భవతి అవుతే రాళ్ళు పెట్టి కొట్టి చంపాల. ప్రదానము చేయబడ్డ భర్తకి ప్రెగ్నెన్సీ అంటే గర్భాన్ని దాల్చిందంటే ఎంత అసహించుకుంటాడు. అవమానపరచనులక నీతిమంతుడై తను మరి మౌనంగా చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. వెంటనే దానికి లోబడినట్టుగా యేసుని చూస్తున్నాం. ఇప్పుడు అంటుంది స్త్రీ, అంటుంది నువ్వు చెప్పినట్లుగా, దూతతో అంటుంది, మీరు చెప్పినట్లుగా జరుగునుగాక, నాకు జరుగునుగాక. ఎంత సాక్రిఫై, మరియులు ఎంత సాక్రిఫై ఉంది. గర్భముగా జీవాన్ని దాలుస్తుంది. జీవం ఒక దినమున ప్రత్యక్షమైంది. ఆ జీవం ద్వారా సర్వలోకానికి రక్షణ, సర్వలోకానికి విమోచన, సర్వలోకానికి విడుదల, సర్వలోకానికి, సర్వ ప్రపంచానికి, లోకమంతటికి చీకటిని, పాపాన్ని తీసిపెట్టకు వచ్చే ఆ ప్రభుని ఈ స్త్రీ ఒకవేళ విధేయత చూపించకపోతే ఆ ప్రభు అలాగ వచ్చేవాడు కాదు. ఈ స్త్రీ అయితే బలహీనమైపోయి అపవాది కుయుక్తి చేత మోసపరచబడితే లోకమంతటి మీదకి మరణం ఎలాగొచ్చిందో అదే స్త్రీని మళ్ళా ఉపయోగించుకున్నాడు ప్రభు. ఆ స్త్రీ ద్వారా అనగా మరియా, స్త్రీ మరియ ద్వారా కన్యకగా ఉంటున్నాయి. ఈ మరియ ద్వారా మన లోకమంతటిలోకి, లోకములోకి వచ్చినట్లుగా ఆ జీవము లోకములోకి ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. ఆయన ద్వారా లోకానంతటికి మరణము నుంచి శాశ్వత విడుదల కలుగుతుంది. శరీర మరణాన్ని గురించి నేను మాట్లాడతలేనమ్మా, శరీర మరణాన్ని గురించి మాట్లాడతలేను. అవును, ఆత్మీయమైన మరణాన్ని, ఆక చీకటిని తీసివేటకే జీవము ప్రత్యక్షమాయను. ఇలా చూస్తున్నాం మీ జీవితంలో. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఎన్నో సందేశాలు చెబుతున్నాం. అందులో ఒక భాగాన్ని మీతో పంచుకుంటున్నా. జీవము ప్రత్యక్షమవుట, కోల్పోయిన జీవం. అంటే మానవుడు ఏమైపోయాడంటే పాపము ద్వారా కోల్పోయాడు. అక్కడి నుంచి యేసు వచ్చేదాకా కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళా ఆ జీవమైన యేసుని అంగీకరించగా మనందరి జీవితాల్లో పాప క్షమాపణ కలుగుతుంది. జీవం, నిత్య జీవం, మరణము తొలగిపోతుంది, చీకటి వెళ్ళిపోతుంది, పాపం వెళ్ళిపోతుంది, శాపం వెళ్ళిపోతుంది. యేసు నీలో ఉన్నప్పుడు, యేసు నీలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభుని అంగీకరించినప్పుడు ఇవన్నీ తొలగిపోతున్నాయి. నిత్యానందము, సంతోషము కలుగుతుంది. అటువంటి కృప మీ జీవితంలో కలుగునుగాక. అవును ప్రియులారా, అయితే యేసు ప్రభు నీ కొరకు పుట్టి ఆ జీవాన్ని ప్రత్యక్షపరిచారు, కరెక్టే. మరి యేసు ప్రభులో నువ్వు పుట్టావా? అందుకే బైబిల్ అంటుంది, మరి దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. మరి మన క్షయ బీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారమంట. దేవుని వాక్య మూలమైన అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారమంట. యేసు ప్రభు పుట్టాడు, కరెక్టే. ఇప్పుడు యేసు ప్రభులో నువ్వు పుట్టాలా, యేసు ప్రభు నీలో జన్మించాలా. యేసు ప్రభు జన్మించుడు, కరెక్టే. పశువుల తొట్లో స్థలము లేక పరుండబెట్టారు.
యేసు ప్రభు జన్మించాడు అనేక సంవత్సరాల నుంచి వింటున్నాం. ఇప్పుడు యేసు ప్రభులో మనం జన్మించామా? క్రీస్తులో జన్మించామా? క్రీస్తులో నువ్వు జన్మించావా? అలాగైతే నీ జీవితం ఎంత ఆశీర్వాదం, ఎంత నెమ్మది, ఎంత సమాధానం, ఎంత సంతోషం. ఈ క్రిస్మస్లో మరి నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అవును ప్రియులరా, అందుకే ఆయన జీవము ప్రత్యక్షమైనంట. ఎంత అద్భుతమైన కార్యం ఈ జీవానిలో. అంటే ఈ క్రీస్తులో మనము జన్మించినప్పుడు మన జీవితానికి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. మరి వారు కన్నులారా చూశారు ఆ జీవాన్ని. సిమియోను చూసి, చాలు ప్రభా, ఇక నేను వెళ్ళిపోతా, అవును ఆ రాక కొరికే చూశాను అని ఆనందపడినట్టుగా, శరీరముగా ఇశ్రాయేలు దేవుని చూచినట్లుగా చూస్తాను. కొనియాడాడు, సిమియోను కొనియాడాడు. అలాగే ఈ ప్రభుని నువ్వు కనుగొన్నావా? ఈ ప్రభుని నువ్వు చూసావా? ఈ ప్రభుని నువ్వు తెలుసుకున్నావా? ఈ ప్రభుని అంగీకరించావా? ఈ రక్షకుని, ఈ జీవాన్ని నువ్వు అంగీకరించావా? ఈ జీవాన్ని కనుగొన్నావా? ఈ జీవాన్ని చూచావా? దేన్ని చూచితమో, దేన్ని తాకితో దాన్ని మేము సాక్ష్యం ఇస్తున్నామని శిష్యులు పలికినట్టుగా, గొల్లలు వెళ్ళి ఆ జీవాన్ని గురించి ప్రకటించినట్లుగా, వారు కనుగొని సమర్పించుకున్నట్లుగా జ్ఞానులు. మరి మరియా తను విధేయురాలైపోయింది ఆ జీవానికి, కనుక గర్భముగా ధరించింది. అలాగే ఎప్పుడైతే మనం కూడా విధేయులం అవుతామో, మన జీవితంలో గర్భముగా క్రీస్తుని ధరించుకుంటాం. దట్ మీనింగ్ క్రీస్తుని కలిగి ఉంటాం. నాట్ ఫిజికల్ గురించి నేను మాట్లాడుతున్నాను. స్పిరిట్లో, మన హార్ట్లో, మన అంతరంగములో క్రీస్తుని ధరించుకున్న వారిగా మన జీవితం ఉంటుంది. ప్రియులారా, ఎంత అద్భుతమైన కార్యం. అవును, ఈ లైవ్ ద్వారా మీ జీవితంలో దేవుని జీవాన్ని ఇవ్వడానికి, ఏదైతే మానవుడు కోల్పోయాడో ఆ జీవం తిరిగి యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. కోల్పోవటము ద్వారా ఏముంది? మరణం వచ్చేసింది. కోల్పోవటం ద్వారా పాపం వచ్చేసింది. కోల్పోవటం ద్వారా చీకటి వచ్చేసింది. కోల్పోవటం ద్వారా నిత్యనాశనం వచ్చేసింది. ఇప్పుడు తిరిగి ఆ జీవం ద్వారా మళ్ళా రిస్టోర్ చేస్తున్నాడు, మనల్ని తిరిగి కడుతున్నాడు. కోల్పోయిన దాన్ని ఇచ్చి మన జీవితాన్ని మరలా ఆ తండ్రితో కలుపుతున్నాడు. ఇలా ద్వారా మీ జీవితంలో కోల్పోయిన జీవాన్ని తిరిగి మీ అంతరంగములో కలిగి ఉందురుగాక. మీ జీవితములో మరి కలిగి ఉందురుగాక. మీ కుటుంబంలో కలిగి ఉందురుగాక. ఇంకా ఎవరైతే ఈ జీవాన్ని కలిగి లేరు, మరి జీవితం ఎక్కడుందంటే మరణంలోనే ఉంది. మరి మరణాన్ని, శాపాన్ని, పాపాన్ని, చీకటిని, సమస్తాన్ని తొలగించి మీ అందరి జీవితంలో జీవాన్ని, నిత్య జీవాన్ని, ఆయన జీవములో వెలుగుందంట. అది అది లోకములో, ఆ జీవము లోకములో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండానంట. ఆయనలో జీవముడిన జీవం మనుషులకు వెలుగైండనంట. ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఇంకా బ్లైండ్గా ఇంకా అనేకులు ఆ క్రీస్తు యొక్క జీవాన్ని కనుగొనలేకపోతున్నారు, కలిగి ఉండలేకపోతున్నారు. అయితే మనం ఎప్పుడైతే ఆ ప్రభుని కలిగి ఉంటామో చీకట్లన్నీ తొలగిపోతాయి. మరణఛాయ గల ప్రదేశాల మీద ఆయన వెలుగు ఉదయించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మన చీకట్లన్నీ కూడా ఈ క్రిస్మస్ సమయంలో తొలగించి, మన హృదయంలో, మన మనస్సులో, మన ఆలోచనలో, మన కుటుంబంలో, మన జీవితంలో ఉన్న చీకట్లన్నీ తొలగించి దేవుడు తన జీవాన్నిచ్చి మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. మీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో మేము కోల్పోయిన జీవాన్ని మరలా తిరిగి మా జీవితంలోకి ప్రసాదించమని, ఆ జీవాన్ని గొల్లలు చూచారు, కనుగొన్నారు ప్రభా, జ్ఞానులు కనుగొన్నారు. థ్యాంక్ యూ లార్డ్. మరియా ఆ జీవాన్ని గర్భముగా ధరించిన క్రీస్తునే, కుమారుడినే. ఎంత అద్భుతము నాయన. మా జీవితంలో కూడా అలాగా ఉండుటకు సాయం చేయమని, బలమైన కార్యములు అనేకము జరిగించమని, ఎవరైతే లైవ్లో ఉన్నారో, తర్వాత వీక్షిస్తున్నారో వారందరూ కూడా ఆశీర్వదించమని, రోగులను స్వస్థపరచమని, నెమ్మది లేని వారికి సమృద్ధిని, సమాధానం కలగచేసి నిత్య సంతోషమును, ఆనందమును, సమాధానము
కలుగజేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.